హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ బెండకాయల్ని నేను 1/2 kg బెండకాయలను తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1/2 ఆనియన్ కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం చెక్క లవంగం కూడా యాడ్ చేస్తున్నాను. ఇది అంతా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయ్యేటట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అలానే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే టేస్ట్కి తగినంత కారం పొడి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ సింపుల్గా వెరీ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది రైస్లకి అలానే